ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ తరములో అయినా సరే నేను నమ్ముతున్నాను దేవా అని చెప్పే వ్యక్తి ఎవరున్నా అతని జీవితంలో ఈరోజు కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని పేరు మీద మోసాలు చేసేటువంటి కొంతమంది దుర్మార్గులు ఉండడం వల్ల నిజమైన దైవ శక్తిని కూడా ప్రజలు సమీపించలేని పరిస్థితి వచ్చింది. అంటే ఈ స్వాములు, ఈ బాబాలు, ఈ పాస్టర్లు ఈ దేవుని పేరు చెప్పి డబ్బులు తీసుకొని జనాల్ని వంచి మోసం చేస్తున్నారు అని చెప్పేసి రకరకాల ఎలిగేషన్స్ రావడం వల్ల టీవీలలో, సోషల్ మీడియాలో వీటిని వైరల్ చేయడం వల్ల నిజంగా దైవ శక్తిని ప్రజలు నమ్మలేని పరిస్థితి ఎదురవుతుంది. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడేమో, మొక్కుదామంటే మొక్కుదామేమో, దేవుడికి ఒక దండం పెట్టుకొని పోదామేమో, కానీ మరి అన్నిటినీ నమ్మి గుడ్డిగా పోవద్దు అనే ఒక బ్యాలెన్స్డ్ థింకింగ్ ఈరోజు మనిషి కలిగి ఉన్నాడు. కానీ నేను చెప్తున్నాను, అలాంటి క్వశ్చనింగ్, బ్యాలెన్సింగ్ మైండ్ సెట్ ఉండేటువంటి వ్యక్తి నిజంగా దైవశక్తిని అనుభవించలేడు. ఇది డూప్లికేట్ అని అంటున్నానంటే ఒరిజినల్ ఉండబట్టే అర్థమవుతుంది. ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ మీకు తెలుసు, ఒరిజినల్ తెలుసు కాబట్టి డూప్లికేట్ని వెంటనే గుర్తించగలుగుతారు. అలాగే దేవుడు ఉన్నాడు, ఒరిజినల్గా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. నేను ప్రకటిస్తున్న దేవుడు నీ కన్నీటి నుంచి నేను విడిపించడానికి అద్భుతం చేస్తాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నీ కుటుంబంలో మంచిని తీసుకురావడానికి అద్భుతం చేస్తాడు. నేను ప్రకటిస్తున్న ఈ ప్రభు ఎవరైతే నేను మీద వేలెత్తి చూపిస్తున్నారో వారు వేలు దించుకొని తల దించుకునే విధంగా నీ తల ఎత్తడానికి అద్భుతం చేసే తీరుతాడు. హీ ఈజ్ మిరకిల్ వర్కింగ్ గాడ్. ఆయన అద్భుతాలు చేసేవాడు. నీ కోసం ఆయన అద్భుతం చేస్తాడు. నిన్ను బాగు చేయడానికి అద్భుతం చేస్తాడు. ఎవరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన అన్నిటినీ బాగు చేయడం కోసం అద్భుతం చేస్తాడు. అప్పుడు మీ జీవితంలో ఏది బాగు తప్పిందో, ఏది గతి తప్పినట్టుగా ఉందో ఆ విషయంలో అద్భుతాన్ని నమ్మాలి. ఆ విషయంలో అద్భుతం కోసం విశ్వసించాలి.